ఇంత స్లో స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ మనకి బేసిక్ గా కావాల్సింది ఏంది, ఒక టేబుల్ కావాలి. ఆ టేబుల్ నేమ్ ఏంది, స్టూడెంట్ టేబుల్. స్టూడెంట్ టేబుల్ ఎందుకు కావాలి మనకి, స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని క్యాప్చర్ చేసుకోవడానికి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నా. ఆ టేబుల్ ఏది, టేబుల్ ఇక్కడ నేనేం చేస్తున్నా, ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కన్నా మనకి అక్కడ నుంచి. సో నేను ఇది క్లాసిక్ మోడ్ లో నుంచి చేస్తాను. నేను ఫస్ట్ ఇవైతే బాగుంది రికార్డ్ నాకు చేసిన. అది ఇంకా లాగుతుంది. వర్క్ ఉంది హెవీగా ఈరోజు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. సో ఇప్పుడు నేను ఫ్రెష్ గా రిక్వైర్మెంట్ అనేది స్కూల్ స్టూడెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చేసి నేను ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తాను. సో ఎంటిటీ, ఏ ఎంటిటీ కావాల్సింది మనకి, ఫస్ట్ గా స్టూడెంట్. సో ఫస్ట్ స్టూడెంట్ ఎంటిటీ కావాలి మనకి, అవునా. సో స్టూడెంట్ ఎంటిటీ ఎందుకు కావాలి మనకి, స్టూడెంట్ డేటా మొత్తం రిప్రజెంట్ చేయడానికి we just need స్టూడెంట్ ఎంటిటీ. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ ఎంటిటీలోనే, ఎప్పుడైతే ఎంటిటీ క్రియేట్ చేస్తున్నామో ఈ ఎంటిటీలోనే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, అవునా. సో డిస్ప్లే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. సో ఎక్కడైనా కూడా మనకి ఈ ఫ్రంట్ ఎండ్ ఎక్కడ కనపడినా కూడా మనకి ఏం కనపడాలా, డిస్ప్లే నేమ్ లో ఏ పేరు ఇస్తామో ఆ పేరు కనపడుతుంది. ఇది ప్యూరల్ నేమ్ అంటే స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్ టేబుల్, ఇది స్టూడెంట్స్. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి బేసిక్ గా ఇది అనేది స్కీమా నేమ్ అంటే యూనిక్. సో ఈ డిస్ప్లే నేమ్ సేమ్ నేమ్ తో ఎన్ని పేర్లైనా క్రియేట్ చేయొచ్చు. లైక్ స్టూడెంట్, ఇంకోసారి స్టూడెంట్ అట్లా ఎన్నిసార్లు అయినా కూడా సేమ్ నేమ్ ఇవ్వచ్చు. కాకపోతే యూనిక్నెస్ అనేది ఉండాలి కదా, మనకి సర్నేమ్ ఎట్లుంటుందో దీనికి అట్లా. ఇది స్కీమా నేమ్ అనేది, స్కీమా నేమ్ మనకి ఎప్పుడు యూనిక్ గానే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్ ఏముంది, ఒకవేళ ఈ ఎంటిటీకి మనం ఇమేజ్ సెట్ చేయాలనుకుంటే ఆ ఇమేజ్ ని ఫస్ట్ మనము వెబ్ రిసోర్స్ గా యాడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ కాల్ చేసుకోవచ్చు మనం. బట్ నా దగ్గర ఇమేజ్ ఏం లేదు. ఈ ఎంటిటీకి ఏ కలర్ కనపడాలో అది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు, కలర్ కోడ్. ఈ ఎంటిటీ గురించి డిస్క్రిప్షన్, ఈ ఆప్షన్ మళ్ళీ చెప్తాను నేను. ఇది వర్చువల్ ఎంటిటీ అంటే బేసిక్ గా ఇప్పుడు మనము ఈ స్టూడెంట్ టేబుల్ అంటే లీడ్స్ లో కానీ కాంటాక్ట్స్ లో కానీ డేటా యాడ్ చేస్తాం కదా. డేటా యాడ్ చేసిన తర్వాత డేటా చూస్తున్నాం కదా. సో అక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఫిజికల్ డేటా స్టోర్ అవుతుంది సిఆర్ఎం లో. ఈ వర్చువల్ ఎంటిటీ అంటే డేటా రెఫరెన్స్ మాత్రమే స్టోర్ అవుతుంది, అంటే క్యాచ్ మెమరీ లాగా. సో వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ లో డేటా ఉంటుంది, ఆ రెఫరెన్స్ ని తీసుకుని వచ్చి మనం ఈ వర్చువల్ ఎంటిటీలో స్టోర్ చేసుకుని వ్యాలిడేట్ చేసుకుని తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవడానికి వర్చువల్ ఎంటిటీ యూజ్ చేస్తారు. ఇది డీటెయిల్ గా మళ్ళీ చెప్తా. సో నెక్స్ట్ వచ్చేసి ఓనర్షిప్. ఇది మనకి ఎప్పుడైతే ఎంటిటీ క్రియేట్ చేస్తున్నామో అప్పుడు మనకి ఓనర్షిప్ అనేది మెయిన్. ఓనర్షిప్ ఎందుకు మెయిన్,
రికార్డ్ మీద ఎవరు వర్క్ చేస్తారు బేసిక్ గా? యూజర్ User. వర్క్ చేస్తాడు. వాడు వర్క్ చేసిన ప్రొవిజన్ చేసి సో క్రెడిట్స్ రావాలి కదా యూజర్ కి. ఏదర్ ఇప్పుడు సేల్స్ పర్సన్ అనుకో, ఎవడమ్మితే వాడికే కదా క్రెడిట్ వచ్చేది. ఎవడమ్మితే వాడంటే అమ్మేవాడు ఎవడిడా? యూజర్. వాడు అమ్మేవాడు, లేదంటే ఇప్పుడు అడ్మిషన్ చేసేవాడు. ఒక అడ్మిషన్ చేసినామంటే 2000 వస్తుంది అనుకో. ఇప్పుడు అడ్మిషన్ చేసేవాడు ఎవడు? యూజర్ కదా. లేదా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ పట్టుకొని రావచ్చు కదా స్టూడెంట్స్ ని, లేదంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ పై ఒక ప్రోడక్ట్ నమ్మొచ్చు కదా. సో అలాంటప్పుడు అంటే మనకు రికార్డ్స్ మీద వర్క్ చేసేది ఎయిదర్ టీమ్ అన్నా కావచ్చు, యూజర్ అన్నా కావచ్చు. అవునా? వర్క్ చేసేది ఎయిదర్ యూజర్ ఆర్ టీమ్. మళ్ళీ ఇదేంటి ఆర్గనైజేషన్? ఇప్పుడు ఆర్గనైజేషన్ లో 4 టీం ఉంటే మొత్తం 4 టీం అంతా 4 టీంలు కావచ్చు, ఇండివిజువల్ ఎంప్లాయీ కావచ్చు, వాడు 10 టీంలో ఉండొచ్చు, ఏ బిజినెస్ యూనిట్ లో అన్నా ఉండొచ్చు. సో ఇది తెలియాలంటే మనకి ఈ యూజర్ ఆర్ టీమ్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఇది తెలియాలంటే మనకేం తెలియాలా? రికార్డ్ ఓనర్షిప్ యూజర్ ఆర్ టీమ్ లేదా ఆర్గనైజేషన్, ఇది తెలియాలంటే మనకేం తెలియాలా? స్ట్రక్చర్ సో ఎవరు గుర్తులేదా? మర్చిపోయినారు అందరూ. హైరార్కీ ఉంది. హై లెవెల్ ఇండియాలో కూడా ఉంటాడు, స్టేట్ వైజ్ కూడా ఉంటాడు, మండల్ వైజ్ గా కూడా ఉంటాడు, బిజినెస్ యూనిట్స్. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇది క్రియేట్ చేయాలి. మనం ఏం క్రియేట్ చేయాలా? స్టూడెంట్స్ ఓనర్షిప్ అంటే ఎవరు క్రియేట్ చేయాలి, టీచర్స్ క్రియేట్ చేయాలి కదా. సో అసలు ఏం చేసినారో నాకు అర్థమే కాలేదు. ఫస్ట్ బేసిక్ వదిలేసి మిగిలినంతా చేసుకొని వచ్చినారు. నువ్వు కూడా ఇప్పుడు వర్షిత, నువ్వు ఇది స్కూల్ మేనేజ్మెంట్ అంటున్నావు. ఏ స్కూల్ మేనేజ్మెంట్ ఇది? రత్నం స్కూలా? రత్నం స్కూల్ ఒక ఏరియాలో ఉందనుకో, నీకు ఏం అవసరం లేదు, ఒక బిజినెస్ యూనిట్ సరిపోతుంది. ఐ మీన్ ఒక ఏరియాలోనే ఉందనుకో, ప్రాబ్లం ఏమి ఉండదు, మేనేజ్ చేయడం ఈజీ. అదే నీకు ఈ సిటీకి ఒక రత్నం ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు? ప్రస్తుత చెప్పమ్మా, అర్థమవుతుందా మీకు? లైక్ ఇప్పుడు డిఫరెంట్ స్కూల్స్ అన్నప్పుడు డిఫరెంట్ స్కూల్స్ కాదు, స్కూల్స్ ఏమే, డిఫరెంట్ లొకేషన్స్. హైరార్కీ మొత్తం సేమే ఉంటది కదండి. లైక్ ఒక ఆర్గనైజేషన్ గా తీసుకొని మొత్తం సరే సేమ్ ఎట్లుంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి హైదరాబాద్ లో ఉంది, ఓకేనా. ఇక్కడ ఇంకోటి వచ్చేసి కర్నూలులో ఉంది, ఇంకోటి వచ్చేసి అనంతపూర్లో ఉంది, ఇంకోటి వచ్చేసి కడపలో ఉంది, ఇంకోటి వచ్చేసి నెల్లూరులో ఉంది. ఇప్పుడు సేమ్ హైరార్కీ ఎట్లయితుంది? ఇది మెయిన్ బ్రాంచ్ ఒకటి పెట్టేసుకొని మెయిన్ బ్రాంచ్ పెట్టుకుంటూ పెట్టుకోని నీ ఇష్టం. అది మెయిన్ బ్రాంచ్ పెట్టుకుంటూ పెట్టుకోనేది నీ ఇష్టం. దాంట్లో యూజర్స్ టీమ్స్ అంతే కదా. సో ఫస్ట్ నువ్వు క్రియేట్ చేయాల్సింది ఏంది? ఇప్పుడు నీ బిజినెస్ ఎట్లుండాలని తెలుసుకున్నావు. ఇప్పుడు వరకు మీరు క్రియేట్ చేసింది ఏంది? నీ బిజినెస్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయో అవన్నీ క్రియేట్ చేసినారు. ఏవేవి? స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. టీచర్స్, స్టూడెంట్స్, స్టాఫ్ ఎక్కడ ఉండాలి వాళ్ళు? స్కూల్లో. ఏ స్కూల్లో? ఏదో ఒక స్కూల్. ఏదో ఒక స్కూల్ మెన్షన్ చేయలేదు కదా వీళ్ళు. అంటే మీకు గ్రో కావాలని లేదు.
ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. ఒకటే స్కూల్ కదా, ఒక స్కూల్ కి అప్లికేషన్ ఏంది? కృష్ణ ఏమన్నా కృష్ణ టీచర్ ఉండి చెప్ప టీచర్ ను స్కూల్ బట్టి ఉంటారు. అసలు లేకుండా ఎట్లా ఈ అసలు ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది స్కూల్ టీచర్ అంటే అసలు అన్ని ఎట్లా ఉండాలా అని చెప్తున్నాడు. ఏందినా? బ్రాంచ్ కి ఒకరిని అడ్మిన్ పెట్టేసాము స్కూల్ అంతా చూసుకునేకి. అనంతపూర్ లో 10 ఉన్నాయనుకో, ధర్మవరం, గుంతకల్లు ఇదంతా ఉన్నాయనుకో. ఆ. అనంతపూర్ హెడ్ ఆఫీస్ అయితే మిగతావన్నీ హెడ్ ఆఫీస్ కిందకి వస్తాయి. ఇది మీరు చేసిన రిక్వైర్మెంట్ ఏడుందబ్బా? ఇది నీ ఫోటో పంపి, నువ్వు రాసిన రిక్వైర్మెంట్ ఉంది చూసాం కదా. కదా, మిస్ కొట్టినావు కదా. సో మనము ఫస్ట్ ఏం క్రియేట్ చేసుకోవాలా? ఇప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలా, అవునా? ఇక్కడ నీ ఆర్గనైజేషన్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తున్నావు. ఈ హెడ్ క్వార్టర్స్ అనంతపురం అనుకున్నావు. చిన్నగా అయిపోతుంది. సో ఏటీపీ అనుకో. సో ఏటీపీలో నువ్వు మెయిన్ బ్రాంచ్ మెయింటైన్ చేస్తావు. దాని కింద ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అనుకో ఒకటి కళ్యాణ్ రూమ్ బస్. ఓకే, ఇంకొకటి పక్కన కృష్ణ స్కూల్ స్కూల్ కృష్ణ ప్రిన్సిపల్ అబ్బా. నా స్కూల్ పెడుతున్నాడు అయ్యా ప్రిన్సిపల్. రామ్నగర్, కళ్యాణ్ బస్ అన్ని పెట్టేస్తాం. ఓల్డ్ సిటీ. సో పక్కన ఒక 4 ప్లేసుల్లో నీ స్కూల్ ఉంది కదా. సో ఏ స్కూల్లో మార్కులు వచ్చినాయంటే ఆ స్కూల్ కే క్రెడిట్ పోవాలి కదా, ఆ టీచర్ కే క్రెడిట్ పోవాలా, అంతే కదా, ఆ స్టాఫ్ కి క్రెడిట్ పోవాలా. అంటప్పుడు నువ్వు డిఫాల్ట్ గా మనము మన స్ట్రక్చర్ డిఫాల్ట్ గా క్రియేట్ చేసుకున్నాం అనుకో, వాళ్ళు ఎప్పుడు పోయేది క్రెడిట్ పోదు కదా. సో అందుకని చెప్పేసి మనము డివైడ్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఒకటి ధర్మవరం, 2 ఏఎల్డి, 3 ఇంకేమున్నాయి జిటిఎల్, ఇంకోటి ధర్మవరం, పెట్టిన ఊరు నువ్వు మేనేజ్ చేస్తున్నావా? టీడీపీ. పోతా టీడీపీ. సో ఇప్పుడు వైఎస్ఆర్ కడవ ఏదో సబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేసినాం కదా. సో ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత మనము స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు, అంతేనా? ఏ టీచర్స్ అనేవాళ్ళు ఏ స్కూల్లో టీచింగ్ చేస్తున్నారు, స్టాఫ్ ఏ స్కూల్లో వర్క్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ధర్మవరం స్కూల్ పోయినాం అనుకో, అంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ కి కాంపోనెంట్స్ డిఫరెంట్ ఉండాలి కదా. ఈ స్ట్రక్చర్ కి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉండాలి కదా. అంటే 2 స్టూడెంట్స్ ఎంటిటీ కావాలా, అవునా? 4 టీచర్ ఎంటిటీస్ కావాలా. స్టూడెంట్ ఒకటే ఉంటాడు. ఏ స్కూల్ కి ఎంటిటీ ఎన్ని ఎంటిటీలు కావాలి? స్టూడెంట్ ఎంటిటీలు ఎన్ని కావాలా? 10 అయితే జరుగుతాయి. మన దగ్గర ఎంతమంది అంటే అంతమంది కావాలా. ఎంటిటీ అంటే ఒకటే, దాంట్లో రికార్డ్స్ స్టూడెంట్ అని ఒక రికార్డ్ నాలుగు కావాలి. 4 కావాలా? ఓకే, 4 స్టూడెంట్ రికార్డులు, 4 స్టూడెంట్ ఎంటిటీలు అయితే సరిపోతాయి. ఒక స్కూల్ కూడా ఈ స్కూల్ కి ఒక ఎంటిటీ, ఈ స్కూల్ కి ఒక ఎంటిటీ, ఈ స్కూల్ కి ఒక ఎంటిటీ, ఈ స్కూల్ ఒకటి, ఈ స్కూల్ ఒకటి. 5 ఎంటిటీలు అయితే సరిపోతాయా? దీనికి ఒకటి ఉండి దీని కింద అవన్నీ ఉండొచ్చు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నా. దీని ఒక ఎంటిటీ ఉంటే దీని అన్నిటికీ ఒకటే ఉండొచ్చు, దాని సబ్ కింద. మీ అభిప్రాయం? ఒకటి ఉంటే సరిపోతుంది. అదే నేను స్టూడెంట్ హలో
స్టూడెంట్ ఎంటిటీ అని క్రియేట్ చేసి దాంట్లో డ్రాప్ డౌన్ ధర్మవరం కేఎల్డి జీటీఎల్ టీడీపీ అని సెట్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతుంది, అసలు ఈ బిజినెస్ స్ట్రక్చరే అవసరం లేదు. అవునా? ఒకటే అయితే అవసరం లేదు. ఇప్పుడు మేము చేసినామే అట్టయితే సరిపోతుంది. ఒకటే అయితే పిల్లోడు చెప్పేది ఏంది, స్టూడెంట్ ఎంటిటీలో కానీ టీచర్ ఎంటిటీలో కానీ స్టాఫ్ ఎంటిటీలో కానీ ఒక డ్రాప్ డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది అంటాడు. ఇది హెడ్డింగ్, దీని కింద సబ్ హెడ్డింగ్స్ దాని కింద ఈ సబ్ ఇది మనము స్టూడెంట్స్ కోసము లేకపోతే వీళ్ళ కోసమే చేయట్లేదు. ఆ హెడ్ క్వార్టర్స్ కి మొత్తం మేనేజ్ చేయడానికి దాని కింద ఎంతమంది స్టూడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ పెట్టినాం అనుకో, నీకు డేటా అనేది అంత అక్యూరసీ ఉండదు. ఎందుకంటే అది స్పెసిఫిక్ టు దట్ పర్టికులర్ ఎంటిటీ. ఇది స్టూడెంట్ కి స్పెసిఫిక్ అవుతుంది, స్పెసిఫిక్లీ ఫర్ స్టూడెంట్ టేబుల్ ఆ డ్రాప్ డౌన్ అవుతుంది, లేకపోతే టీచర్స్ కి ఆ డ్రాప్ డౌన్ అవుతుంది, మళ్ళీ స్టాఫ్ కి. అట్లా కాకపోకుండా నీకు ఓవరాల్ గా నీకు మొత్తము ఈ స్కూల్లో స్కూల్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, స్టూడెంట్ ఎంతమంది ఉన్నారు, లైక్ మొత్తం మానిటరింగ్ ఇట్లా. సో ఇక్కడ మనం వర్క్ చేసేది కూడా ఎఫిషియన్సీ ఉంటది ఇక్కడ. సర్లే ఎంత వర్క్. సో ఇవన్నీ మనము బేసిక్ గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎందుకు క్రియేట్ చేసుకుంటాం అంటే డేటాని అక్యురేట్ గా మెయింటైన్ చేయడానికి ఈ ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు డ్రాప్ డౌన్ పెట్టుకుంటావు, ఇక్కడ స్టూడెంట్ ఎంటిటీలో ఒక డ్రాప్ డౌన్ పెట్టుకుంటావు. ఏమని డ్రాప్ డౌన్ పెట్టుకుంటావు, స్టూడెంట్ టీచర్ అని ఒకటి పెట్టుకుంటావు. సో అప్పుడు ఏమవుతుంది, నీకు ఒక టీచర్ కనపడాలా, ఇంకో టీచర్ కనపడకూడదు అనే ఆప్షన్ ఎట్లా. ఇప్పుడు స్టూడెంట్ డ్రాప్ డౌన్ ఇక్కడ ఒక దగ్గర నువ్వు ఒక ఎంటిటీ స్టూడెంట్ ఎంటిటీ క్రియేట్ చేసినావు అనుకో, ఆ స్టూడెంట్ ఎంటిటీలో ఒక డ్రాప్ డౌన్ ఏమొస్తుంది, టీచర్ అని వస్తుంది, లేదంటే స్టూడెంట్ అని వస్తుంది కదా ఆ ఎంటిటీలో. సో అట్లా వచ్చినప్పుడు సారీ ఆ ఏరియా వచ్చినప్పుడు నీకు ఒక టీచర్ కనపడాలా, ఇంకో టీచర్ కనపడకూడదు అంటే అది పాసిబిలిటీ కాదు కదా. సో అప్పుడు మనకి ఏమేస్తుంది, ఏ టీచర్ అయితే ఈ బిజినెస్ యూనిట్ లో ఉన్నాడో వాళ్ళకు మాత్రమే ఆ డేటా కనపడాలా. ఏ స్టూడెంట్ అయితే ఈ బిజినెస్ యూనిట్ లో ఉన్నాడో ఆ స్టూడెంట్ ఆ డేటా మాత్రమే కనపడాలా. ఏ స్టూడెంట్ అయితే ఏ స్టాఫ్ అయితే ఏ లొకేషన్ లో ఉన్నాడో ఆ లొకేషన్ డీటెయిల్స్ మాత్రమే కనపడాలి. అంటే ఇప్పుడు కళ్యాణదుర్గంలో ఉండే లైబ్రరీ అనంతపురంలో ఉండేవాడు ఎట్లా కనపడాలా, కనపడకూడదు కదా. అది కళ్యాణదుర్గంలో ఉండే గ్రౌండ్ అనంతపురంలో ఉండేవాడికి ఎట్లా యాక్సెసిబుల్ కాదు కదా. సో ఏవైతే మొత్తం డేటా మనము ఆ స్పెసిఫిక్ టు ఆ పర్టికులర్ లొకేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు అనంతపురంలో ఉండే వాళ్ళు వచ్చేసి ఈ ధర్మవరంలో ఉండే వాళ్ళని వాళ్ళ గ్రౌండ్ ని ఆక్యుపై చేసి వీళ్ళు ఆడుతున్నారు అనుకో, అప్పుడు వీళ్ళు ఏం చేయాలా, వీళ్ళు అనంతపురం పోయి అనంతపురం గ్రౌండ్ లో ఆడుకొని కొట్లాడుకోవాలా, అంతేనా? అడుగు వస్తే అదే జరిగింది. అది నార్మల్ గా అనంతపురం అనేది హెడ్ ఆఫీస్ కదా, అదే పేరెంట్ ఇనిషియల్ ఎగ్జామ్. సో ఇవన్నీ దాంట్లో కనిపిస్తాయి కదా. కనిపిస్తాయి, బట్ నేను చెప్తున్నా సరే నీ లెక్క ప్రకారం ధర్మవరం మూడు పోయి కళ్యాణదుర్గం ఆక్యుపై చేసినాడు అనుకో, వీడి గ్రౌండ్ లేదు, ఇప్పుడు వాడు ఆడిపోతాడు, ఇప్పుడు హెడ్ ఆఫీస్ పోతాడు పైకి. పైకి ఎప్పుడు పోకూడదు, వాడు పైన పోతే వాళ్ళ పైన వాళ్ళు ఊరికే ఉంటారా, మేము సీనియర్స్ మేము తోపులు నువ్వు మా గ్రౌండ్ లో వచ్చి ఆడతావు అని చెప్పేసి కంప్లైంట్ రైజ్ చేస్తారు. బేసిక్ గా ఏంటంటే వీడు ఇక్కడ వచ్చి మానిటర్ చేయొచ్చు, వీళ్ళు పైకి మానిటర్ చేయడానికి లేదు, ఇంకా కిందికి పోయి వీళ్ళు చేయొచ్చు, కొట్లాడచ్చు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా లేదా? సో ఇక్కడ మనము ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే, ఏ లొకేషన్ లో ఉండే స్టూడెంట్ సరే టీచర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఈయన ఈ ధర్మవరం లో మాత్రమే క్లాసులు చెప్తాడు. ఎవరు? గోవర్ధన్ సార్. గోవర్ధన్ సార్ ఎక్కడ చెప్తున్నాడు? ధర్మవరంలో క్లాసులు చెప్తున్నాడు. ఆయనకి ఈడ ధర్మవరంలో ఉండే ఏవైతే గేట్స్ ఉన్నాయో లేకపోతే ఏవైతే డోర్స్ ఉన్నాయో తమ్ము పెడితే యాక్సెసిబిలిటీ ఉంది, ఓపెన్ అయిపోతాయి. అదే గోవర్ధన్ సారు
కళ్యాణదుర్గం కానీ గుంతకల్లకు కానీ తాడిపత్రికి కానీ పోతే ఎగిరి తొన్నాలి వాళ్ళు, ఒప్పుకోరు. ఒప్పుకోరు కదనా. కృష్ణ నది కూడా ఒప్పుకోరు. సో ఇప్పుడు మనం ఇక్కడికి మాత్రమే యాక్సెస్ ప్రొవైడ్ చేయాలా, ఇన్ ద సెన్స్ ఈ స్టూడెంట్ టేబుల్ మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ స్టూడెంట్ టేబుల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఈ టీచర్ చూడాలా, ఈ క్లాసులు ఎన్ని ఉన్నాయో ఆ అన్ని క్లాసులు ఈయన పోవాలా, అంటే అన్ని క్లాసులకి యాక్సెసిబిలిటీ కావాలా, లైబ్రరీకి యాక్సెస్ కావాలా, స్పోర్ట్స్ గ్రౌండ్ కి యాక్సెస్ కావాలా. సో ఏవైతే ఉన్నాయో ఆ యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి మనము ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాము. క్లియరా? సో ఇప్పుడు మనము ఈ ధర్మం ఏదో ఏ బిజినెస్ యూనిట్ అయినా కూడా ఇక్కడ మనం ఏం మెయింటైన్ చేయాలని చెప్తున్నాము, డేటా. ఇక్కడ డేటా అంటే ఏంది టేబుల్స్ కదా. సో ఇప్పుడు ఏం టేబుల్ క్రియేట్ చేస్తున్నాం మనము, స్టూడెంట్ అనేది ఒక టేబుల్, అవునా. సో టేబుల్లో మనకి ఏముంటది, డేటా ఇన్ ద సెన్స్ టేబుల్లో ఏముంటది, డేటా అంటే ఏంది, రికార్డ్, అంతేనా. సో ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, ఇక్కడ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఈ టేబుల్ లోపల రికార్డ్స్ అంతేనా. సో ఈ రికార్డ్స్ ని ఎవరు క్రియేట్ చేస్తారు, either టీమ్ కానీ ఏదో ఒక యూజర్ క్రియేట్ చేస్తాడు, అంతేనా. ఏ యూజర్ అయితే క్రియేట్ చేస్తాడో ఆ యూజర్ కి మనము యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. యాక్సెస్ ఇన్ ద సెన్స్ ప్రివిలేజ్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఇక్కడ మనము స్టూడెంట్ ని, స్టూడెంట్ కదా, సో ఈ స్టూడెంట్ టేబుల్ ని క్రియేట్ చేయడానికి యూజర్ కానీ టీమ్ కానీ పర్మిషన్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నాం మనము అంటే, వాడు క్రియేట్ చేసిన స్టూడెంట్స్ మాత్రమే వాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడే ఒక క్లాస్ టీచరు, ఎవరు గోవర్ధన్ అనే టీచరు, ఫస్ట్ క్లాస్ కి టీచరు, ఆయనే తెచ్చుకుంటాడు పోయి ఊర్లో పోయి ఫస్ట్ క్లాస్ బేబీ క్లాస్ చెప్పి ఫస్ట్ క్లాస్ చెప్పి అని చెప్పేసి వాడు వచ్చి రాగానే క్రియేట్ చేసుకుంటాడు రికార్డ్ ని. సో అట్లా ఎంతమంది వస్తే అంతమంది రికార్డుని గోవర్ధనే క్రియేట్ చేసుకుంటున్నాడు. అప్పుడు మనము ఆ క్రియేట్ పర్మిషన్ గోవర్ధన్కి ఇవ్వాలి కదా, అంతేనా. గోవర్ధన్ కి ఏం పర్మిషన్ ఇవ్వలేడా, క్రియేట్ పర్మిషన్ ఇవ్వాల. క్రియేట్ చేసినాడు, ఏదో ఇంకోటి ఏదో మర్చిపోయినాడు, అప్పుడు మళ్ళా ఓపెన్ చేసి మళ్ళా ఇంకోసారి చేసినప్పుడు మాడిఫై, సారీ రీడ్ అంటే క్రియేట్ చేసిన వెంటనే రీడ్. అర్థమవుతుందా మీకు అందరికి? ఒకవేళ ఏదైనా ఒక స్టూడెంట్ ని ఎగిరి తొండాలనుకుంటున్నాడు, ఎందుకు వాడు చెప్పిన మాట విన్నట్లే, అప్పుడు మా స్కూల్కి వద్దుకోరా నిన్ను అని చెప్పేసి పంపిస్తున్నాడు. పని ఏం చేస్తాడు, డిలీట్ చేసేస్తాడు, అవునా. సో ఇట్లా ఇవేవో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల. ఈ ఆపరేషన్స్ అన్ని ఎక్కడ పర్ఫామ్ చేస్తున్నాడు, టేబుల్లో. సో ఈ టేబుల్లో ఇంకా ఉన్నాయి పర్మిషన్స్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వనుకో, ఇంకా డీటెయిల్ చెప్తా. సో ఈ పర్మిషన్స్ ఏవో పర్మిషన్స్ పర్ఫామ్ చేయాలా అన్నప్పుడు వాడు ఓనర్ అయి ఉండాలా, ఆ రికార్డుకి ఓనర్ అయినా ఉండాలా, లేకపోతే యూజర్ అయినా ఉండాలా. సో ఆ రికార్డుకి ఎవరైతే ఓనర్ అయినాడో వాడు కానీ ఆ టీంలో ఉండే యూజర్ కానీ ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, ఆ యూజర్ కానీ టీంలో కానీ వాడు ఓనర్ ఆ టీంలో కానీ లేకపోతే వాడు సపరేట్ యూజర్ కానీ అయితే వాడికి పర్మిషన్ ఉంటే ఈ ఎంటిటీలో ఈ పర్మిషన్స్ క్రియేట్ పర్మిషన్, రీడ్ పర్మిషన్, మాడిఫై, డిలీట్ పర్మిషన్స్ ఏదైనా యూజర్ కానీ టీమ్ కానీ ఉంటే ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాడు వాడు. క్లియరా? ఏదో ఒక ప్రివిలేజ్ ఉంటేనే పర్ఫామ్ చేస్తాడు, లేకపోతే చేయడు. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది,
ఆర్గనైజేషన్. ఇవి ఇంకో కొంచెం అడ్వాన్స్ పోదాం, ఆర్గనైజేషన్ లేకి మళ్ళీ వద్దాము ఇంకొంచెం. ఇప్పుడు ఈయన అయ్యగారు యాడ్ క్రియేట్ చేస్తున్నాడు, ధర్మవరంలో చేస్తున్నాడు. ధర్మవరంలో క్రియేట్ చేస్తున్నాడు. ధర్మవరంలో ఈయన ఫస్ట్ క్లాస్ లో స్టూడెంట్స్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళు కేఎల్డి కనపడాలా, కేఎల్డిలోకి వచ్చి కూర్చుని ఆప్షన్ ఉంటుందా? ఉండదు కదా. సో వీళ్ళకి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకో, అలాంటి సిచ్యువేషన్ రాలేదు అంటే అది ఈ క్రియేట్ కానీ, రీడ్ కానీ, మోడిఫై కానీ, డిలీట్ కానీ ఇలాంటి పర్మిషన్స్ ఏ లెవెల్లో ఇచ్చినట్లంటే యూజర్ లెవెల్. అంటే గోవర్ధన్ ఎవడైతే గోవర్ధన్ ఉన్నాడో ఆ గోవర్ధన్ ఈ పర్టికులర్ బిజినెస్ యూనిట్ లో వాడు క్రియేట్ చేసిన మాత్రమే వాడు డిలీట్ చేయాలి, క్రియేట్ చేయగల. వాడి కోసం వాడి క్లాస్ మాత్రమే వాడు క్రియేట్ చేసుకోవాలా, వాడు క్రియేట్ చేసినగా వాడు చూడాలా, వాడు క్రియేట్ చేసినగా వాడు డిలీట్ చేయాలా, వాడు క్రియేట్ చేస్తుంటే వాడు మాడిఫై చేయాలి అనుకుంటే గోవర్ధన్ కి ఏమి యాక్సెస్ ఉండాలి? అప్పుడు యూజర్ లెవెల్ ఉంటే సరిపోతుంది. ఏం లెవెల్ ఉంటే సరిపోతుంది? యూజర్ లెవెల్ పర్మిషన్. అదే గోవర్ధన్ కొంచెం తుత్తరెక్కువైపోయింది. గోవర్ధన్ ఏమంటున్నాడు అప్పుడు, నేను కొంచెం సీనియర్ అయినాను, నేను ధర్మవరంలోనే పనిచేస్తాను, కళ్యాణంలోనే పనిచేస్తాను, నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మేనేజ్ చేస్తాను, అక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మేనేజ్ చేస్తాను అంటే అప్పుడు ఇది వేరే బిజినెస్ యూనిట్, ఇది వేరే బిజినెస్ యూనిట్ కదా. సో అప్పుడు గోవర్ధన్కి ఏం పర్మిషన్ ఇవ్వాలా? అట్లా ఇప్పుడు ఇక్కడ ఇచ్చేకి కూడా ఉండదు. ఇప్పుడు దీంట్లోనే గోవర్ధన్ ఏమంటాడు, సరే నేను ధర్మవరంలోనే ఉన్నాను, ధర్మవరంలోనే నాకు 2 క్లాసులు అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పినాము, ఒక క్లాస్కే పర్మిషన్ ఇచ్చినాము. కానీ గోవర్ధన్ ఏమంటున్నాడు, నాకు ఈ క్లాస్ కి పర్మిషన్ కావాలా, ఫస్ట్ క్లాస్ కి పర్మిషన్ కావాలా, సెకండ్ క్లాస్ కి పర్మిషన్ కావాలా అంటాడు. ఓకేనా? అప్పుడు ఈ బిజినెస్ యూనిట్ లో 2 క్లాసులు వచ్చినాయా గోవర్ధన్ కి? అప్పుడు ఏమేమి క్లాసులు వచ్చినాయి? ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ 2 వచ్చినాయి కదా. మామూలు బేసిక్ అయితే ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ థర్డ్, ఫోర్త్ క్లాస్ ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఫిఫ్త్, అట్లా ఉంటుంది. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నాకే కావాలన్నాడు. అన్నప్పుడు ఈ బిజినెస్ యూనిట్ లో, ఈ పర్టికులర్ బిజినెస్ యూనిట్ లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో, గోవర్ధన్ కావచ్చు, గోవర్ధన్తో పాటు వేరే వాళ్ళు కావచ్చు, ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్ కూడా. సో తరుణ్ అయినా గోవర్ధన్ అయినా ఫస్ట్ క్లాస్ కి సెకండ్ క్లాస్ కి యాక్సెస్ కావాలన్నప్పుడు వాళ్ళకి మనకు పర్మిషన్ ఏమి ఇస్తున్నాము? బిజినెస్ యూనిట్ లెవెల్. అంటే ఈ బిజినెస్ యూనిట్ లో ఇండిపెండెంట్ కాకోకుండా ఒక గ్రూప్ గా పనిచేస్తాం మేము. ఏ క్లాస్ అయినా కూడా ఎవరైనా చెప్తాం. అప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మేము ఎవరైనా, ఈ రోజు నేను వస్తా, రేపు ఇంకోటి వస్తాడు, ఇంకో రోజు ఇంకోటి వస్తాడు, ఇంకో రోజు ఇంకోటి వస్తాడు, ఏమన్నా చేసుకుంటాం. అంటే అలాంటి వాటిని ఈ బిజినెస్ యూనిట్ లో ఏ యూజర్ అయినా కూడా ఏమైనా చేసుకోవచ్చు అనే దాన్ని బిజినెస్ లెవెల్ అంటాం. ఇదంతా అక్రాస్ దిస్ బిజినెస్ యూనిట్. అప్పుడు దాన్ని ఏమంటాము? బిజినెస్ యూనిట్ లెవెల్ పర్మిషన్ అంటాం. ఇంకో బిజినెస్ యూనిట్. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి ఈ 2 గోవర్ధన్ వచ్చేసి నేను ధర్మవరం ఒకటే కాదు, నేను అనంతపురం కూడా హ్యాండిల్ చేస్తాను అంటాడు. అప్పుడు ఈయన అపాయింట్ చేసింది ఇక్కడికి, ఈయన ఏమని చెప్తున్నాడు, లేదా నేను ఆడికి పోయి ఆడ పని చేస్తాను, వీటితో నుంచి ఆడికి పోయి పని చేస్తాను, నేను వీటితో నుంచి ఆడ మేనేజ్ చేస్తాను అంటాడు. ఒప్పుకుంటారా వాళ్ళు? పలుకుబడి వాడు ఒప్పించేస్తారు, ఆర్గనైజేషన్ అయ్యో స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఎంతవరకు స్విచ్ ఆఫ్ అయితే అంతవరకేనండి. సో గోవర్ధన్ ఏమంటున్నాడు, నేను అనంతపురంలో కూడా వెళ్ళబెడతాను అంటాడు. సో ఆడు కృష్ణ అనంతపురంలో కృష్ణ ఉన్నాడు. మావాడు, నేను ఇస్తా ఆర్గనైజేషన్. కృష్ణ ఏమంటున్నాడు, నిన్న లేక మొన్న వచ్చి అంటున్నాడు కృష్ణ. అనంతపూర్లోకి ఎట్లా వచ్చి పని చేస్తావు అంటున్నా. ఆల్రెడీ స్కూల్లో ఉన్నా అంటాడు.
కృష్ణ అన్న డైలాగ్ ఏంది, నిన్నగాక మొన్న వచ్చి అంటున్నాడు. భూమి పట్టినప్పుడు నుంచి సో అప్పుడు వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది, కృష్ణన్నకి గోవర్ధన్కి. సో ఎవరు గెలిచాలి అప్పుడు? కృష్ణాన్ని గెలిచాలి. సో అప్పుడు కృష్ణాన్ని ఏమంటాడు, నువ్వు చేసే పని నేను మానిటర్ చేస్తారా, నేను చేసే పని నువ్వు ఎవరు మానిటర్ చేసేకి అంటాడు. బ్యాటరీ అయిపోయింది. అయిపోయిందిలే జయచంద్ర, పడుకోంగా. ఛార్జింగ్ అయిపోయినట్టు. ఎవరు కాలింగ్? హలో 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 ఇన్ఫార్మ్ చేస్తుంటారు. హలో చెప్పు హలో. గోవర్ధన్. అన్న త్రిలోక్ అన్న మాట్లాడతాడు. హలో హలో క్లాస్ ఈరోజు సస్పెండ్ అయింది. ల్యాప్టాప్ క్లాస్ చెప్పాను కదా ఆయన, ఇది సస్పెండ్ ఎందుకు? భాను త్రిలోక్ వస్తే రేపు గ్రూప్ లో మీరు మాత్రం ఎవరు లేదు. ఓకే బ్రో, బాయ్. సబ్స్క్రిప్షన్ గురించి రేపు మాట్లాడుకుందాం దాని గురించి. అందరికి ఇంట్రెస్టెడే కదా మీరు? ఇంట్రెస్టెడ్ బ్రో. ఓకే బాగాను కానీ ఇంట్రెస్ట్ ఎవరు ఎవరు